సో ఇలా నా వర్క్ నేను చూసుకుంటూ నా మూవీ వర్క్స్ కానీ రిహార్సల్స్ కానీ వర్క్షాప్స్ కానీ ఆడిషన్స్ అటెండ్ చేయడం కానీ ఎక్కడా మిస్ అవ్వకుండా కొన్ని పోస్ట్ చేయడం, కొన్ని పర్సనల్గా అటెండ్ చేయడం, అవన్నీ చేస్తూ కూడా టైం తీసుకొని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, లేకుంటే ఆన్ ద వే ఒకవేళ ఎవరన్నా మన వాళ్ళు ఉన్నారా అని చూసుకొని కవర్ చేస్తూ అందరినీ కలుస్తూ వస్తున్నానమ్మా. ఎవరింటికైతే ఇంకా రాలేదో తప్పకుండా వస్తాను. రాముడిని చూపిస్తాను మీకు. అలాగే కొందరిని పర్సనల్గా తీసుకెళ్లి ఆ ఇంద్రభవనంలో రాముడు నిర్మించిన ఆ ఇంద్రభవనంలో రాముణ్ణి చూపిస్తూ కూడా చేస్తున్నాను, నాకు ఓపిక ఉన్నంత వరకు. బికాస్ మామూలు మిస్సింగ్ కాదు మన రాముది, కానీ ఆయనని మనం మిస్ అవ్వట్లేదు అని చూపించడానికే నా ఈ ప్రయత్నం అందరికీ. ఐ థింక్ యూ యాక్సెప్ట్ ఇట్. సో నేను రెస్ట్ఫుల్గా ఉంటూ, జాగ్రత్తగా ఉంటూ, అందరి నుంచి ఆనందాన్ని తీసుకుంటూ, రామునికి ఆనందం కలిగిస్తూ, ఉషమ్మకు ఆనందం కలిగిస్తూ, పైనుంచి వీళ్ళిద్దరు చూస్తున్నారని వాళ్ళకి చెబుతూ, నిన్న లావణ్యమ్మ అక్క అక్కడ రాముడు పెట్టిన చెత్తను, సుధారాముడు పెట్టిన చెత్తను, ఆ ట్రీస్ని ఏవైతే కొన్ని పాడబెట్టినాయో, కొన్ని పిచ్చిమికలు ఉన్నాయో, కొన్ని ఎండిపోతున్నాయో టైం కేటాయించి అవన్నీ తీసి శుభ్రపరిచే వరకు ఉండి, మళ్ళీ ఆ పని మనిషి వస్తే ఆమెను కొద్ది కోప్పడి కొద్ది చూడమా చేసుకోమని చెప్పి మరీ వచ్చాము. సో ఇలా ఇందులో దొరికి నాకు ఆ తృప్తి, ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. నాకు ఓపిక ఉన్నంత వరకు, మీరు నన్ను ఆశీర్వదిస్తున్న వరకు, మీ విశ్వసు, మీ ప్రేమ నన్ను ఇలాగే రామ్ ఉషా లక్ష్మణ్లా ఉంటాను, అన్ని చేస్తాను. వదినమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, మా పిల్లలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, అండ్ మీ ముందు నిలుస్తాను ఒక స్టార్గా. ఈ ఫిలిం ఇండస్ట్రీలో తప్పకుండా ఒక మార్క్ ఇవ్వంది నేను జరగను. ఆ దేవుణ్ణి కోరుతున్నాను నాకు టైం ఇవ్వమని. ఎందుకంటే రాముని చూశాం కదా, అన్ని కరెక్ట్ ఉన్నాక కూడా డేట్ వచ్చిందని పట్టుకెళ్ళాడు. అలా కాదు, ఇప్పుడు అలా చేస్తే మేము ఒప్పుకోము. ఎవరు ఒప్పుకోరు. భగవాన్ పెద్దలారా, ఉషమ్మ, రామ్, మీరిద్దరు అక్కడ ఉన్నారు కదా, దేవుడికి చెప్పి నన్ను ఆపండి. నేను చేసే పనులు చాలా ఉన్నాయి, అవన్నీ చేసి కానీ మీ దగ్గరికి రాను. అంతే కదా రామా.